హాయ్ బటీస్, వెల్కమ్ టు మినీ డ్రామాల వర్ష. దిస్ ఇస్ చే. మీరు అలాగే రియల్ ఫ్యానా అయితే మినీ డ్రామాల వర్షతో పాటు డ్రామాల వర్షని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు రండి నీ జతగా ఎపిసోడ్ 8 చూసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే మన ఊబిని చూపిస్తున్నారు. మన ఊబి ఒక కరోకిలో కూర్చొని పాతసు పాట పాడుతూ చాలా బాధపడుతూ ఉన్నాడు. మన షూయి పంచ్ చేయడంతో మన ఊబి ఫేస్ అంతా నల్లగా కమిలిపోయింది. అలానే చాలా బాధగా మన ఊబి ఏడుస్తూ ఉన్నాడు. ఇలా మన ఊబిని చూస్తూ ఉంటే నాకే చాలా బాధగా ఉంది. ఇంత క్యూట్ గా ఉండే మన ఊబి ఏడుస్తూ ఉంటే చూడ్డానికి బాలేదు కదా. పక్కనే ఉన్న ఫ్రెండ్స్ అందరూ ఏమైంది వీడికి, ఎందుకు ఇలా ఏడుస్తున్నాడు అని చూస్తూ ఉంటే ఇప్పుడు మన ఊబి నేను అతన్ని ద్వేషించాలనుకుంటున్నాను, కానీ నేను అస్సలు ద్వేషించలేకపోతున్నాను. ఏం చేద్దాం రా, ఎంతైనా గాని ఆయన మీ నాన్న కదా. మన ఊబి షూయిని తలుచుకుని ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి వీళ్ళ నాన్న ఏమైనా తిట్టాడేమో, అందుకే ఇలా మాట్లాడుతున్నాడేమో అని ఇలా నాన్న సైడ్ నుంచి సర్ది చెప్తూ ఉన్నారు. రే, నువ్వు ఒక మంచి కొడుకురా, నీలాంటి కొడుకు ఉండాలంటే ఆ తండ్రి అదృష్టం చేసుకుని ఉండాలరా అని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ సర్ది చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మన ఊబి నిదానంగా చిన్నప్పటి నుంచి నాకు దొరికిన ఒకే ఒక్క మంచి ఫ్రెండ్ వీడేరా, కానీ వీడే ఇలా చేసేసాడే, అది నేను తట్టుకోలేకపోతున్నాను. ఇలా చెప్పకే ఊబి ఫ్రెండ్స్ కి అర్థమవుతుంది వీడు మాట్లాడుతుంది ఇంకెవరి గురించో అని. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే ఇప్పుడు మన షూని చూపిస్తున్నారు. మన షూయి జూన్ ఆంటీ కూతురుతో మాట్లాడుతూ ఉన్నాడు. జూన్ ఆంటీ కూతురు మన షూయి చేతికున్న దెబ్బను చూసి బ్రో చేతికి ఏమైందని అడగ్గా దానికి షూయి నవ్వుతూనే అదేం లేదు, పంచింగ్ బ్యాగ్ ని పని చేస్తూ ఉంటే అలా తగిలేసిందని చెప్తాడు. ఇప్పుడు ఆ పాప షూయిని చూసి అవును ఈ మధ్య ఊబి ఇంటికే రావట్లేదు, ఏమయ్యాడు అని అడగ్గా ఇలా ఈ పాప అడగ్గన మన షూయికి క్లాస్ రూమ్ లో పని చేశాడు కదా, అది ఒక్కసారిగా గుర్తుకొచ్చేస్తుంది. ఇలా గుర్తుకు రాగానే మన షూయి ఫేస్ ఒక్కసారిగా డల్ అయిపోతుంది. అలానే బాధగా నిదానంగా ఊబికి దారి గుర్తులేదంట, దారిని మర్చిపోయాడంట. ఇక్కడ కరోకిలో మన ఊబి ఫుల్ గా తాగేసి పడిపోయి ఉంటే అతన్ని చూసి ఇద్దరు ఫ్రెండ్స్ ఏంట్రా ఇది, మన ఫ్రెండ్ ఇలా అయిపోయాడే, ఏదో ఒకటి చేసి మన ఊబిని మళ్ళీ మామూలు మనిషిగా మార్చాలంటూ ఈ ఇద్దరు ఫ్రెండ్స్ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే ఇప్పుడు క్లాస్ రూమ్ లో చూపిస్తున్నారు. క్లాస్ రూమ్ లో సార్ వచ్చి ఈ సంవత్సరం స్కాలర్షిప్ కోసం ఇద్దరు స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేశాం, మీ అందరికీ ఓకే కదా ఆ ఇద్దరితో అడగ్గా ఆ ఇద్దరి స్టూడెంట్ లో షూయి కూడా ఒక్కడు. ఎందుకంటే మన షూయి ఫ్యామిలీ గురించి మనకు తెలిసిందే కదా, చాలా పేదవాడు, చాలా కష్టపడి ఇన్నాళ్ళు స్కాలర్షిప్ తోనే చదువుతూ ఉన్నాడు. అందుకని అందరు స్టూడెంట్స్ కూడా మాకేం అభ్యంతరం లేదని చెప్పేస్తారు. స్టూడెంట్స్ అందరి నిర్ణయంతో పాటు ఫైనల్ డెసిషన్ గా ప్రిన్సిపల్ సార్ కూడా ఓకే చేయాలి. ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా ఇన్వెస్టిగేషన్ చేసి ఆ తర్వాత ఓకే చేస్తారు. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే షూయి వాళ్ళ అమ్మ ఏదో ఒక రెస్టారెంట్ లో కూర్చొని వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటు గేమ్ ఆడుతూ ఉంది. అప్పుడు తనకు స్కూల్ నుంచి కాల్ వస్తుంది, మీ కొడుకు షూయి స్కాలర్షిప్ కి అప్లై చేశారు, మీ కుటుంబ పరిస్థితులంతా ఎలా ఉన్నాయని అడగ్గా దానికి ఈవిడ చాలా నెగ్లెక్ట్ గా నేను బయట ఉన్నాను తర్వాత మాట్లాడతానని చెప్పి ఆ కాల్ ని కట్ చేసేస్తుంది. నేరుగా షూయి దగ్గరకు వచ్చి ఏంటి షూయి నువ్వు స్కాలర్షిప్ కి అప్లై చేసావా? దానికి షూయి నేను ప్రతి సంవత్సరం స్కాలర్షిప్ కి అప్లై చేస్తాను, ఇప్పుడేంటి మీరు కొత్తగా అడుగుతున్నారు? దానికి షూయి వాళ్ళమ్మ ఎందుకు నన్ను తక్కువ చేసి చూస్తున్నావు, ఇలా చేస్తే నాకెంత అవమానం అని చెప్పేసి చేత్తో డబ్బులు పెడుతుంది. ఇలా డబ్బులు పెడుతూ ఉంటే ఎవరో తెలియకుండా వీళ్ళిద్దరిని ఫోటో తీస్తారు. షూయి వద్దంటున్నా గానీ ఈవిడ చాలా బలవంతంగా ఏరా ఎందుకురా నన్ను అవమానపరుస్తావు, నేను మీ అమ్మనరా, నా దగ్గర చాలా డబ్బులున్నాయి. దానికి షూయి నేను ఎక్కడ మిమ్మల్ని కించపరిచాను, డబ్బులు లేదన్నా కదా స్కాలర్షిప్ కి అప్లై చేసావు, అది నాకెంత అవమానం రా, నేను చదవడానికి ప్రభుత్వం నాకు హెల్ప్ చేస్తుందంతే, నా టాలెంట్ కి వాళ్లకు హెల్ప్ చేస్తున్నారంతే, ఇందులో నాకేం అసహ్యంగా లేదని చెప్పేసి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే ఇప్పుడు బొక్వాన్ ఇంట్లో కూర్చొని చదువుతూ ఉంటే బొక్వాన్ కి ఎవరో కాల్ చేసి నువ్వు స్కూల్ వెబ్సైట్ చూసావా, అందులో ఏం వేశారో ఒకసారి చూడరా అని చెప్పి ఆ కాల్ ని కట్ చేస్తారు. వెంటనే మన బోక్వాన్ కూడా ఓపెన్ చేసి చూస్తే అందులో ఏం వేశారంటే ఈ రోజు ఈవినింగ్ షూయి వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ షూయి వాళ్ళమ్మ కొంత డబ్బు తీసి షూయి చేతిలో పెట్టింది కదా, దాని పిక్స్ తీసి స్కూల్ వెబ్సైట్ లో వేసి ఇతనికి స్కాలర్షిప్ అస్సలు ఇవ్వకూడదు, ఇతను చాలా ధనవంతుడు, అది మాత్రమే కాకుండా మన షూయి గురించి చాలా చెడ్డగా రాశారు, షూయి ఒక ఫ్రాడ్, షూయి ఒక చెడ్డవాడు అంటూ. ఇదంతా చూస్తున్న మన బోక్వాన్ కి అయితే పిచ్చ షాక్. దీన్ని చూస్తే షూయి ఎలా రియాక్ట్ అవుతాడంటూ మన బో చాలా ఫీల్ అవుతూ ఉన్నాడు. నెక్స్ట్
నెక్స్ట్ డే స్కూల్ అంతా ఈ మెటరే చాలా హాట్ టాపిక్ గా మారింది. షూయి లోపలికి రాగానే అందరూ షూయిని చూసే ఏదో గుసగుసలాడుతూ ఉన్నారు. కానీ మన షూయికి అసలు ఏం జరుగుతుందో అస్సలు తెలీదు. ఎందుకంటే మన షూయి దగ్గర ఇంటర్నెట్ గానీ కంప్యూటర్ గానీ ఈ రెండూ లేదు. ఇప్పుడు డెస్క్ లో కూర్చోగానే పక్కనే మాచ్వాంగ్ వీళ్ళేం మాట్లాడినా నువ్వు అసలేం పట్టించుకోకరా. దానికి షూయి ఏం తెలియకుండా ఏమైందిరా ఎందుకు ఇలా చెప్తున్నావు, ఏంటి అసలేం జరిగిందో నీకు తెలీదా, అయితే నేనే వగేశానా. దానికి షూయి చాలా కోపంగా ఇప్పుడేం జరిగిందో చెప్తావా లేదా అంటూ చాలా కోపంగా అరిచేస్తాడు. సో మాచ్వాంగ్ కూడా జరిగిందంతా చెప్పేస్తాడు. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే ఇంట్లో మన ఊపి కూడా అదే ఆర్టికల్ ని చదువుతూ ఉన్నాడు. దాంతో పాటు మన షూయి గురించి కామెంట్స్ లో చాలా తప్పుగా రాశారు. నెక్స్ట్ డే మన షూయిని ప్రిన్సిపల్ సార్ పిలిచి ఈ మ్యాటర్ దగ్గర అందరికీ తెలిసిపోయిందిరా, నీకు ఇప్పుడు స్కాలర్షిప్ రాదని కన్ఫర్మ్ గా చెప్పలేను, కానీ ఇంకాస్త నీ గురించి ఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తుంది. దీని విన్న మన షూయి చాలా బాధగా క్లాస్ రూమ్ కి రిటర్న్ అవుతూ ఉంటే అప్పుడు మన ఊపి షూయికి ఎదురు పడగా దానికి ఊపి ఇప్పుడేం చెప్పాలనుకుంటున్నావు, నా గురించి మా నాన్న గురించి నా కుటుంబ పరిస్థితులు మొత్తం నీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు, చేసుంటే నువ్వు మాత్రమే చేసుండాలి. దానికి ఊపి అయితే ఇంతకాలం నువ్వు నా గురించి ఇంతైనా అర్థం చేసుకుంది, మరి ఇంకెవ్వర్రా నా ఫ్యామిలీ గురించి ఇంతగా తెలిసిన వాళ్ళు ఇంకెవ్వరున్నారు. దీని వినగానే మన ఊపికి పిచ్చ కోపం వచ్చి అయితే నువ్వు అనుకున్నది నిజం, నేనే చేశాను అనుకో, ఏదైతే అది మొత్తం నేనే చేశాన్రా పోరా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. క్లాస్ లో ప్రతి ఒక్కరు మన షూయి గురించి గేలి చేయడంతో నెక్స్ట్ డే మన షూయి క్లాస్ కి రాలేదు. మన షూయి స్కూల్ కి రాకుండా అక్కడుండి ఒక నది ఒడ్డును కూర్చొని నాకే ఎందుకు ప్రతిదీ ఇలా జరుగుతుంది, ఇలా మన షూయి చాలా బాధపడుతూ ఉన్నాడు. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే జూన్ ఆంటీ కూతురు ఉంటుంది కదా, తను వర్షంలో గొడుగు పట్టుకొని మన ఊబిని చూడ్డానికి స్కూల్ దగ్గరికి వచ్చింది. దాన్ని చూసి మన ఊబి చూడు ఎంత చల్లగా ఉందో, ఈ వర్షంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు, మీ అన్న షూ ఇక్కడ లేడని చెప్పగా దానికి అమ్మాయి నేను షూ కోసం రాలేదు నీకోసమే వచ్చాను, నన్ను చుట్టానికి వచ్చావా, అవును నిన్ను చుట్టానికే వచ్చాను, నువ్వు కొద్ది రోజులుగా ఇంటికే రావట్లేదు కదా, నేను షూని కూడా అడిగాను నువ్వు ఎందుకు రావట్లేదు అని. దానికి షూయి నువ్వు దారి మర్చిపోయావని చెప్పాడు, అందుకని నువ్వు ఒక రోజు స్కూల్ నుంచి నన్ను ఇంటికి తీసుకెళ్లావు కదా, ఈ రోజు నేను నిన్ను ఇంటికి తీసుకెళ్తాను. దానికి ఊబి చాలా బాధగా నేను రావడానికి అక్కడ నాకు ఇల్లు లేదమ్మా అని చెప్తాడు. దానికా పప్ప నువ్వెందుకు అలా చెప్తున్నావు, మా ఇల్లు నీ ఇల్లే కదా. ఇలా చెప్పేసి తన బ్యాగ్ ని ఓపెన్ చేసి వాళ్ళ అమ్మ ఊపి కూడా ఒక స్కార్ఫ్ ని తయారు చేసింది కదా, దాన్ని తీసి మన ఊపికి ఇస్తుంది. దీన్ని చూడగానే మన ఊపికి ఒక్కసారిగా కళ్ళల్లో నుంచి నీళ్లు తిరిగేస్తాయి. అలానే ఏడుస్తూ ఆ పాపను గట్టిగా హక్ చేసుకుంటాడు. అలానే ఆ పాపను తీసుకొని ఇంటికి తిరిగి వస్తూ ఉన్నాడు. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే ఇప్పుడు మన షూయి ఇంటికి తిరిగి వస్తూ ఉన్నాడు. ఆ రోజంతా మన షూయి స్కూల్ కే పోలేదు, అలా బయట ఉండేసి ఇప్పుడే ఇంటికి తిరిగి వస్తూ ఉన్నాడు. ఇంటికి వస్తూ ఉంటే ఇంటి బయట మన షూయి వాళ్ళ నాన్న జూన్ ఆంటీ ఇద్దరు కలిసి తింటూ ఉన్నారు. వీళ్ళిద్దరిని అదోలా చూసేసి మన షూయే అలా లోపలికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు జూన్ ఆంటీ కూతురు కూడా ఇంటికి వచ్చి అంకుల్ చెవులో ఏదో చెప్తూ ఉంది. దీని వినిగానే షూయి వాళ్ళ నాన్న కూడా తిరిగి షూయిని చూస్తూ ఉంటే షూయి పాటికి షూయి హోంవర్క్ చేసుకుంటూ ఉన్నాడు. పాపని ఇంటికి తీసుకొచ్చింది ఊబినే కదా, ఊబి బయట వెయిట్ చేస్తూ ఉన్నాడు. సో నాన్న బయట వచ్చి ఊబితో మాట్లాడుతూ ఉన్నాడు. తను నిన్ను వెతుక్కుని ఒంటరిగా స్కూల్ కి వచ్చేస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎంతున్నా గాని తనకు నువ్వంటే చాలా ఇష్టం, నువ్వు ఇంటికి రావట్లేదని ప్రతిరోజు నన్ను అడుగుతూనే ఉంటుంది. దానికి ఊబి నన్ను వెతుక్కుంటూ స్కూల్ దాకా వచ్చిందని ఆంటీకి అస్సలు చెప్పకండి అంటూ ప్రామిస్ తీసుకుంటాడు. అలానే ఊబి నాన్నని చూసి జరిగిన దానికంతా సారీ చెప్తాడు. దానికి నాన్న ఏంటి ఊబి దీనికంతా సారీ చెప్తున్నావు, మనమంతా అబద్ధాలు చెప్పుకోమా ఏంటి. దానికి ఊబి చాలా ఆశ్చర్యంగా ఏంటి మీరు, అయితే ఏం జరిగిందో షూయి మీకు చెప్పలేదా. దానికి నాన్న కూడా ఏం జరిగింది, ఎందుకంటే మన షూయి ఊబిని స్టెప్ బ్రదర్ అని అసలు నిజం చెప్పలేదు కదా, అది నాన్నకు తెలియదని తెలియగానే మన ఊబి కూడా ఆ నిజాన్ని దాచేసి ఏం లేదు అంకుల్ జరిగిన దానికి సారీ అని చెప్పేసి అక్కడ నుంచి బయలుదేరతాడు. ఇప్పుడు మన ఊబి ఇంటికి వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ ని పిలిపించాడు. ఏరా ఈ వెబ్సైట్ లో అప్లోడ్ చేసింది మీరే కదా, మర్యాదగా డిలీట్ చేయండి. దానికి వాళ్ళు కూడా అవును మేమే అప్లోడ్ చేశాం. ఏరా ఎందుకురా ఇప్పుడొచ్చి నువ్వు మమ్మల్ని తిడుతున్నావు, ఆ రోజు కరోకీ హౌస్ లో నువ్వే కదా ఏడుస్తూ అంతలా బాధపడుతూ తాగేసి పడిపోయావు, అందుకే ఏదో ఒకటి చెయ్యాలనుకున్నాం ఇలా చేశాం. దానికి ఊబి చాలా కోపంగా నేను చెప్పింది చెయ్యండి అంతే. సో నెక్స్ట్ డే ఆ న్యూస్ అంతా ఒక్కసారికి మారిపోతుంది, మేము అప్లోడ్ చేసిందంతా అబద్ధం. సో క్లాస్ అందరూ వచ్చి మన షూయి దగ్గర సారీ అంటూ చెప్తూ ఉన్నారు. దీన్ని చూస్తున్న మన మాచవంక అయితే చాలా కోపంగా ఉంది. ఏరా ఒక ఫేక్ న్యూస్ రాగానే అందరూ నమ్మేసి షూయిని ఇంతకాలం తిట్టారు, ఇప్పుడు అది అబద్ధం అని తెలిసి
వచ్చి అందరూ సారీ చెప్తున్నారా అంటూ చాలా చిరాగ్గా అందరిని చూస్తూ ఉన్నాడు. అలానే మన షూయి కూడా తిరిగి ఊబి ఉన్న ప్లేస్ ను చూస్తూ ఉన్నాడు. మన ఊబి మళ్ళీ స్కూల్ ని బంక్ కొట్టేశాడు. ఇప్పుడు షూయి ఇంటికి తిరిగి వస్తూ ఉంటే బో షూయి దగ్గరకు వచ్చి ఎవరు చేశారో ఏంటో గాని అందరి ముందు నీకు సారీ చెప్పారు కదా. దానికి షూయి ఇదేం నాకు అక్కర్లేదురా, దీని గురించి నా దగ్గర మాట్లాడకని చెప్తాడు. దానికి మన బో సరే అని ఊబి గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఊబి పేరు వినగానే మన షూయికి పిచ్చ కోపం వచ్చి వాడి పేరు నా ముందు అస్సలు తీయకరని చెప్తాడు. ఎందుకురా ఊబి గురించి మాట్లాడితే మాత్రం ఇలా అరుస్తావు? వాడేమైనా నీ లవర్ ని నీ దగ్గర నుంచి దూరం చేశాడా ఏంటి? దానికి మన షూయి చాలా వెటకారంగా నా లవర్ నేను దోచేయలేదురా, కానీ వాళ్ళ నాన్న మా అమ్మని దోచేశాడ్రా. దీని వినగానే మన బోకైతే పిచ్చ షాక్ అయిపోతుంది. రే ఏం చెప్తున్నావురా అనేలాగా మన బో చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు సీన్ ఇక్కడే కట్ చేస్తే ఇప్పుడు జూన్ ఆంటీ షాప్ లో ఇద్దరు కిరాయి రౌడీలు ఆంటీని చూసి పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉన్నారు. పేరుకు మాత్రమే వయసు అయింది కానీ చూడటానికి ఫ్రెష్ ఆ పిల్ల ఉంది. ఇలా పిచ్చి పిచ్చిగా వాగి తినడానికి డబ్బులు కూడా ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దానికి జూన్ ఆంటీ పిలిచి మీరు తినడానికి డబ్బులు ఇవ్వలేదని చెప్తారు. దానికి వాళ్ళిద్దరూ కలిసి నీ మొగుడే మా దగ్గర కావాల్సినంత అప్పు చేసి పోయాడు, చెప్పాలంటే నువ్వే మాకు డబ్బులు ఇవ్వాలి. మేమేమైనా డబ్బులకి బదులుగా ఒక్క రాత్రికి నిన్ను పిలిచామా ఏంటి? సైలెంట్ గా ఉన్నాం కదా, అదే విధంగానే నువ్వు కూడా సైలెంట్ గా ఉండు. ఇలా వీళ్ళు గొడవ చేస్తూ ఉంటే అదే సమయానికి ఒక కస్టమర్ రావడంతో వాళ్ళిద్దరు కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే క్లాస్ లో మన షూయి పడుకో ఉన్నాడు. ఎందుకంటే మన షూయి ద ఇంటెలిజెంట్ కదా, క్లాస్ వినకపోయినా మన షూయికి ఆ లెసన్స్ అంతా బాగా తెలుసు. అలానే పడుకొని మన ఊబి ఉన్న ప్లేస్ ని చూస్తాడు. అక్కడ మన ఊబి లేదు. మళ్ళీ చూస్తే మన ఊబి ప్లేస్ లో ఎవరో కూర్చో ఉన్నారు. సో ఊబినే వచ్చేసాడని చాలా ఆశగా తిరిగి చూస్తే అక్కడ ఎవరో కూర్చో ఉన్నాడు. సో మన షూ చాలా డల్ అయిపోతాడు. ఇప్పుడు మార్చవంగా వచ్చి కూర్చొని ఊబి స్కూల్ నుంచే వెళ్ళిపోతున్నాడంట. దీని విడిగానే మన షూయికి అయితే పిచ్చ షాక్. అరే ఏం చెప్తున్నావురా అని మళ్ళీ అడక్క, అవునరా ఇప్పుడే స్టాఫ్ రూమ్ వెళ్ళొచ్చాను, అక్కడ స్టాఫ్ అందరూ ఊబి స్కూల్ నుంచి వెళ్ళిపోతున్నాడని అందరూ మాట్లాడుకుంటున్నారు. అంతే బాధగా మన షూ ఇంటికి తిరిగి వస్తూ ఉంటే నాన్న మాత్రం చాలా సంతోషంగా ఏదో చేస్తున్నాడు. దాన్ని చూసి మన షూయి ఏంటి నాన్న మళ్ళీ డబ్బుల్ని వేస్ట్ చేస్తున్నారా? దానికి నాన్న దీన్ని నేను కొనలేదురా, ఈ మసాజర్ ని నాకు ఊబీనే కొనిచ్చాడు. ఏంటి ఊబీనా? అతను కొనిచ్చింది నువ్వెందుకు తీసుకున్నావు నాన్న అడగ్గా, దానికి నాన్న ఊబీ నాకు ఇప్పుడు కొనివ్వలేదురా, నాకు ముందెప్పుడో కొనిచ్చాడు, ఇప్పుడు ఫ్రీ దొరికితే ఇప్పుడు వాడుతున్నానని చెప్తాడు. దానికి షూయి చాలా కోపంగా నాన్న మీకు చెప్తే అస్సలు అర్థం కాదు, మీరు దీన్ని వాడికి రిటర్న్ చేసేయండి అని చెప్తాడు. దానికి నాన్న ఏమైంది షూయి ఈ మధ్య నువ్వు చాలా కోపంగా మాట్లాడుతున్నావు. దీని వినగానే షూయికి ఇంకా కోపం వచ్చి ఎందుకు నాన్న మీరు ఇలా ఉన్నారు, మీతో దీన్ని చెప్పకూడదు అనుకుంటూనే ఉన్నాను, కానీ మీరు చెప్పేలానే చేస్తున్నారు కదా. ఊబి ఎవరో మీకు తెలుసా? ఊబి వాళ్ళ నాన్ననే మా నమ్మ పెళ్లి చేసుకుంది. దీని వినగానే నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అంతే షాక్ గా అయితే ఊబి వాళ్ళ నాన్న. దానికి షూయి లోపల నుంచి అవును ఇంతకాలం మీరు ఫ్రెండు అంటూ చెప్పుకుంటూ తిరిగారు కదా, ఆ ఫ్రెండు మీ పెళ్ళాంకి మొగుడు అని చెప్తాడు. దీని వినగానే నాన్నకు అసలు ఏం చెప్పాలో అస్సలు తెలియకుండా అక్కడ కూర్చుండిపోతారు. నెక్స్ట్ డే మార్నింగ్ మన షూయి లేచి చాలా ఫీల్ అవుతున్నాడు. ఈ నిజాన్ని ఇంత త్వరగా నాన్నకెందుకు చెప్పాంరా అంటూ ఆయన ఎలా ఫీల్ అవుతున్నారో ఏంటో అని నాన్న గురించే చాలా బాధపడుతూ ఉన్నాడు. సరే నాన్న ఏం చేస్తున్నారా అని నాన్న రూమ్ లోకి వెళ్ళి చూస్తే నాన్న బాగా గురక పెట్టి నిద్రపోతూ ఉన్నారు. ఈ సీన్ తో ఈ ఎపిసోడ్ ఇక్కడికే ముగుస్తుంది. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ట్యాప్ చేయండి. అప్పుడే నేను నెక్స్ట్ పెట్టే వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా మంచి ఎపిసోడ్ లో కలుసుకుంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ షేర్ సైనింగ్ ఆఫ్.